ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. అలా చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్తో పాటు కాపర్ డ్యాం, బటర్స్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పర్యవేక్షిస్తారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ను కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు సైట్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్తో పాటు కాపర్ డ్యాం, బటర్స్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పర్యవేక్షిస్తారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ను కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు సైట్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం పోలవరం చేరుకున్నారు. పోలవరం హెలిప్యాడ్ దగ్గర కొద్దిసేపటి క్రితం దిగారు. ఆయన ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు భారీ స్థాయిలో స్వాగతం పలికారు. పోలవరం పర్యటనకు సంబంధించి ఆయన దాదాపు 4 గంటల పాటు ఇక్కడ గడుపుతారు. ప్రస్తుతం అయితే ఆయన పోలవరం హిల్వ్యూ దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్ట్ ను చూస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి డయాఫ్రమ్ వాళ్ళు అదేవిధంగా మెయిన్ డ్యామ్ ఇవన్నీ చూస్తారు. అదేవిధంగా గ్యాప్ పనులు ఇవన్నీ పరిశీలిస్తారు. మరోపక్క హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ పనులు కూడా పరిశీలిస్తారు. మొత్తాన్ని పనులను పరిశీలించిన తర్వాత అధికారులతో సమావేశమవుతారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీతో సమావేశమయ్యి ప్రాజెక్టు పనులకు సంబంధించి పురోగతి ఏ విధంగా ఉన్నది అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుతానికి అయితే 88% పనులు అయితే పోలవరం ప్రాజెక్టు సంబంధించి పూర్తయ్యాయి. మరో 12% పనులు అంటే ఎత్త పనులు పూర్తయితే మొత్తం ప్రాజెక్ట్ పూర్తయినట్లుగా అధికారులు చెప్తున్నారు. వీటన్నిటిపైన సీఎం చంద్రబాబు అధికారుల సమావేశాలని సమీక్ష జరుపుతారు. అదేవిధంగా రైట్ మెయిన్ కెనాల్ సంబంధించి కనెక్టివిటీ ఛానల్, అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ సంబంధించి కనెక్టివిటీ ఛానల్ పనులపై కూడా ఆయన సమీక్ష జరుపుతారు. ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైన పనులు ఈ రెండును. ఈ కనెక్టివిటీ ఛానల్ పనులు పూర్తయితే నేరుగా గ్రావిటీ ద్వారా నీటిని ప్రాజెక్టు దగ్గర నుంచి కాలువలకు తరలించడానికి అయితే వీలవుతుంది. ప్రస్తుతం అయితే ఈ రెండు కనెక్టివిటీ ఛానల్ పనులకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అయితే సమీక్ష జరిపే అవకాశం ఉంది. ఆ తర్వాత డయాఫ్రామ్ వారికి సంబంధించి దాదాపు 80% పనులు అయితే పూర్తయ్యాయి. మరి 20% పనులు పూర్తి అయితే డయాఫ్రామ్ వాళ్ళ పని పూర్తయినట్లుగా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి దీనిపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపే అవకాశం ఉంది. అదేవిధంగా డయాఫ్రామ్ వాళ్ళు దాదాపు నిర్మాణం పూర్తవుతున్న సమయంలోని మెయిన్ డ్యామ్ ఏదైతే ఉంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఈ డ్యామ్ నిర్మాణ పనులు ఎప్పటి నుంచి చేపట్టవచ్చు, అదేవిధంగా ఎప్పటిలాగా పూర్తి చేయవచ్చు అనే అంశానికి సంబంధించి కూడా సీఎం సమీక్ష జరుపుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పోలవరం నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్తారు. రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు శ్రీనివాస్. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.